కావ్యరాజ్ వాళ్ళిద్దరూ కూడా అలా ఫైల్స్ సర్దుతూ వాళ్ళకి నిద్ర వచ్చి ఒకరి మీద ఒకరు నిద్రపోతారు. అలా వాళ్ళిద్దరూ అలా కూర్చొని నిద్రపోవడం చూసి అక్కడ ఉన్న బామ్మ అపర్ణ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక వాళ్ళని లేపుతూ ఉంటారు. ఒరేయ్ మనవడా లేరా, అమ్మ మనవరాలా లే అమ్మా అంటూ బామ్మ లేపుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న రాజు అయితే ఆగు నానమ్మ కాసేపు పడుకుంటాను అని చెప్పి అంటాడు. ఇక కళావతి కూడా అమ్మమ్మ గారు కాసేపు అయ్యాక లెగుస్తాను అని చెప్పి అంటుంది. ఇక అక్కడ ఉన్న అపర్ణ కూడా అమ్మ కావ్య లే అమ్మా రే లేవరా ఎంత ఉదయం అయిందో నీకు తెలుసా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న రాజు కావ్య వాళ్ళిద్దరికీ కూడా ఒక్కసారిగా మెలకువ వస్తుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు పడుకోవడం చూసి వాళ్ళే షాక్ అయ్యి ఒక్కసారిగా లేచి నిలబడిపోతారు. అది చూసి బామ్మ అలాగే అపర్ణ వాళ్ళిద్దరూ కూడా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ తలదించుకుంటారు. ఇక కావ్య అయితే వాళ్ళిద్దరిని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే అమ్మ కావ్య అని చెప్పి అంటుంది. అత్తయ్య గారు ఆఫీస్కి టైం అవుతుంది, నేను ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అది చూసి రాజు అయితే కళావతి ఆగు, నువ్వు తప్పించుకొని వెళ్ళిపోతే నేనేం చేస్తాను ఆగు కళావతి అని చెప్పి ఆపుతూ ఉంటాడు. ఇక కావ్య ఆ మాట వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక బామ్మ అయితే ఏంట్రా మనవడా రాత్రంతా ఫైల్స్ బాగా సర్ది టైడ్ అయిపోయినట్టున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది బామ్మగారు మొత్తం చూసేశారా అని చెప్పి అంటూ ఉంటాడు. మొత్తం చూసాము అని చెప్పి అక్కడ ఉన్న బామ్మ అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న రాజు అయితే అంటే మా ఇద్దరి మధ్య జరిగిన కెమిస్ట్రీ కూడా చూసేశారా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న బామ్మ అయితే కెమిస్ట్రీ కూడా చూసామే, కెమిస్ట్రీ ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంది. అయ్యో నాన్నగారు వస్తున్నాను, నాకు ఆఫీస్కి టైం అవుతుంది వెళ్తాను అంటూ తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న బామ్మ అయితే బామ్మ అలాగే అపర్ణ వాళ్ళిద్దరూ నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.